ఆవు పాలు పిండుతున్నప్పుడు పాలు పిండుతున్న వ్యక్తి తన మోకాళ్ళ మధ్యలో పెట్టుకున్నటువంటి బిందెలోకి మాత్రమే పాలు పడేటట్టుగా ఆ శిరములను ఎంత జాగ్రత్తగా లాగి పాలు పట్టుకుంటాడో, గురువుగారి మాటలను వినేటప్పుడు అంత జాగ్రత్తగా వింటూ గురువు చెప్పిన మాటని జ్ఞాపకంలో ఉంచుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని జీవితాన్ని పండించుకోవాలనేటటువంటి తాపత్రయం ఉన్నటువంటి శిష్యుని యొక్క నడవడియే గురువుకి ఇవ్వగలిగినటువంటి గొప్ప కానుక. అంతకు మించి గురువుకి కానుక ఉండదు. రెండవ పార్శ్వం ఏదైనా ఉంటే ఒక్కటే. భగవాన్ రమణుల్ని ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, మీరు గోచి పెట్టుకుంటారు, మీరు ఎక్కడికి వెళ్ళరు, అరుణాచలం కొండ మీద కూర్చుంటారు, ఏమిటి ప్రయోజనం మీ వలన ప్రపంచానికి అని అడిగాడు. రమణులు అన్నారు, నా వలననే కాదు, లోకంలో ఎప్పుడైనా ఒక గురువు శరీరంతో ఉండడమే ప్రయోజనం. గురువు శరీరంతో ఉన్నాడు కనుక మాట్లాడతాడు. ఎప్పటికైనా గురువు నోరు విప్పి మాట్లాడిన మాట అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగొడుతుంది.